కాకినాడలోని జిల్లా సామాన్య వైద్యశాలలో భద్రత కరువైంది. వారం రోజుల క్రితం ఆసుపత్రిలో ఒక మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చి సహాయకుల విశ్రాంతి భవనంలో వదిలేసి వెళ్లిపోయింది. ఆ మహిళ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. ఏడాది కాలంలో 3 చిన్నారులు అపహరణకు గురయ్యారు. ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నా భద్రతపై మాత్రం దృష్టి సారించడం లేదు. కాకినాడ ప్రభుత్వ వైద్యశాలలో భద్రతా వైఫల్య పరిస్థితులపై ప్రత్యేక కథనం. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి నిత్యం వేల మంది వైద్యం కోసం వస్తుంటారు. ఇక్కడ భద్రతను పర్యవేక్షించేందుకు 33 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రస్తుతం అందులో కొన్ని పనిచేయడం లేదు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను భద్రపరిచే వ్యవస్థ 4 ఏళ్ల క్రితమే పాడైంది. అప్పట్నుంచి ఆసుపత్రిలో భద్రత గాల్లో దీపంలా మారింది. మాతా శిశు విభాగంలోని అనేక వార్డుల్లో కెమెరాలు తొలగించారు. మరికొన్ని బూజుపట్టి అలంకారప్రాయంగా మారాయి. పీడియాట్రిక్, గైనిక్ వార్డుల్లో సుమారు 400 వరకు బెడ్లున్నాయి. ఎవరైనా చిన్నారులు అపహరణకు గురైతే ఎవరిది బాధ్యత అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాతా శిశు విభాగంలోని వార్డుల్లో ఉన్న తల్లి పిల్లలకు వారి సహాయకులే రక్షణగా ఉండాలి. ఒకవేళ ప్రసవానికి వచ్చిన మహిళలు సహాయకులు లేకపోతే ఇక అంతే సంగతులు. వైద్యశాలలో ఇప్పటివరకు 3 శిశువులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత గానీ ఆచూకీ తెలియలేదు. తర్వాత ఓ శిశువును మహిళ అపహరించుకుపోయింది. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు లేనందున పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదివరకు పిల్లల్ని ఎత్తుకుపోవడం, అలాగే జాయిన్ చేసిన వాళ్ళని కొంతమంది అపస్కాండ్ చేస్తున్నాము. కారణంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయమని గతంలో కూడా కోరడం జరిగింది. శానాలైంది. ఈ రోజుకి వచ్చి కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఈ గతంతో పోలిస్తే ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, పిల్లల్ని ఎత్తుకుపోవడం, కొంతమంది పిల్లల్ని అక్రమంగా పెట్టి దాసేయటం, తర్వాత మాయం చేసేయటం అన్నది గతంలో కూడా ఉన్నాయండి ఈ ఆరోపణలు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గినాయండి. గతంలో సీసీ కెమెరాలు ఉండి అవి కొన్ని పాడైతే ఇప్పుడు కలెక్టర్ గారితో చెప్తే మళ్ళా కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్పత్రి ఉన్నతాధికారులు సైతం భద్రతా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నారు. త్వరలో అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మన హాస్పిటల్లో సీసీ కెమెరాలు అన్నీ పాడైపోయాయి. వాటిని మళ్ళీ కొత్తవి రిప్లేస్ చేయడానికి అన్ని టెండర్లు అన్నీ పిలిచేసేసాం. ఈ మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ సీసీ కెమెరాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. గైనిక్ బ్లాక్ దగ్గర ప్రస్తుతానికి అటు 2 ఎంట్రన్స్లు, నాకు లేబర్ రూము, దాని ఎంట్రీ పాయింట్ 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. 2 ఎంట్రన్స్లు కూడా 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కంటిన్యూస్గా. ఒక లేడీ సెక్యూరిటీ గార్డు, ఒక మేల్ సెక్యూరిటీ గార్డు, ఇద్దరిని పెట్టాం. పేషెంట్ అటెండర్లను కూడా అప్రమత్తంగా ఉండమని మేము హెచ్చరించడం అయింది. మాతా శిశు విభాగంలోనే కాకుండా ఆస్పత్రిలోని మిగిలిన విభాగాల్లో సీసీ కెమెరాలు లేవు. వైద్యశాలలో భద్రతను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.